సమస్యలకు సలహాలు రావు. ఏ రాజు సేనాబలం చేత రక్షింపబడడు. ఏ వీరుడు అధిక బలం చేత తప్పించుకొనజాలడు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. ఈ మాట నేను ఎందుకు చెప్పాను అంటే, మనము బరువు తగ్గాలి అనుకుంటాం, కానీ తగ్గలేము. దానికి కారణం మనం తీసుకునే డైటు. పస్తులుండి బరువు తగ్గాలి అనుకోవడం చాలా తప్పు. మనం చక్కగా తింటూనే, కడుపు నిండా తింటూనే, మంచి ప్రోటీన్ కలిగిన ఫుడ్ తింటూనే చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మేము ఇది వారానికి మా ఇంట్లో 2 సార్లు వాడతాము. అలాగే మీరు కూడా డైట్లో ఎవరైనా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డైటు ఒక్కసారి వారంలో 2 సార్లు చేర్చుకోండి. ఖచ్చితంగా మీకు నెల తిరిగేలోపే మీ శరీరంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. దానికి పెద్ద కష్టపడాల్సిన పనేమీ లేదు. అది కొర్రల దోసపిండి. మనం దోసపిండి ఎలాగైతే వేసుకుంటామో అలాగే కొర్రలు కూడా అదే క్వాంటిటీతో, నేనైతే 3 కప్పుల కొర్రలకు 1 కప్పు మినపప్పు వేస్తాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఆ తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా సరే, నేను క్యారెట్, సొరకాయ, దొండకాయ, బీన్సు, కొత్తిమీర, కరివేపాకు ఇవి వేశాను. మీరు ఏమున్నా వేసుకోవచ్చు. ఎన్ని కూరగాయలున్నా సన్నగా తురమాలి. కొబ్బరి తురుముతో ఎలాగైతే మనం ఉంటుందో అలా సన్నగా తురిమి పిండి అందులో కలిపేసుకొని సోడా, ఉప్పు అవి 2 వేసేసుకొని, నేనైతే తక్కువ వేసాను, మీరు క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవచ్చు. ఉప్పు కూడా మనకు వెయిట్ లాస్కు ఒక భాగమే కాబట్టి నేను చాలా తక్కువ వేసాను. మా ఇంట్లో అలాగే తినేస్తారు. మేము తినే డైట్ కూడా ఉప్పు సగమే ఉంటుంది కాబట్టి మాకు మంచి రిజల్ట్ వచ్చాయి. మీకు కూడా అలా కావాలనుకుంటే ఉప్పు తగ్గించుకొని తినచ్చు. కాబట్టి ఇలా ఎన్ని కావాలన్నా ఈజీగా వేసేసుకోవచ్చు. మధ్యలో గుడ్లు ఎందుకు యాడ్ చేశాను అంటే, కొంతమందికి వెజిటేబుల్స్ ఒకటి తినాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి వేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.